హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఇప్పుడైతే మనం చేపని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి ముక్కలను అయితే ఇలా బాగా కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి కూడా 2 స్పూన్లే అండి. 2 నుండి 3 స్పూన్లు వేసుకోవాలి. అలానే ఇందులోకి 2 లవంగాలు కూడా వేసుకుందామండి. ఇందులోకి అయితే 6 నుండి 8 వరకు లవంగాలు అయితే వేసుకోవాలి. అప్పుడైతే దాన్ని పేస్ట్ చేసేసుకుందాము. మనకైతే ఇప్పుడు గ్రేవీకి కావాల్సింది చూద్దాం రండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. అలానే ఇందులోకి ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అలానే ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నూనె అయితే వేసుకోవాలి. మనం చేతిలో వేసుకుంటే కొలత అనేది మనకి బాగా అర్థమవుతుందండి. మేము అలానే చేస్తాము. ఇందులోకి అయితే నూనె అయితే ఎక్కువగానే పట్టిద్దండి. నూనె వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ మసాలాన్ని బాగా కలిపేలాగా కలుపుకోవాలండి. ప్లీజ్ అండి, వీడియో చూసే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి, నూనె ఎక్కువ వేస్తున్నాను కదా, మీరు కూడా ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో పసుపు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకుందాము. మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి. అప్పుడే అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ప్లీజ్ అండి, మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే చేప ముక్కల్ని వేసేసుకుందామండి. చూడండి, అన్నీ వేసుకుందాము. చూడండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకొని మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా మనం మసాలా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చూడండి, కొంచెం ఆగిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఎలా ఉడుకుతుందో. ఎంత ఉడికితే మనకి అంత టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకుందామండి. ఉప్పు కూడా వేసాము, కానీ నేను చెప్పలేదు. చూడండి, ఇలాగ మనం స్పూన్ పెట్టి అయితే అస్సలు కదపకూడదండి. సైడ్స్ పట్టుకొని బాగా ఊపాలి. అప్పుడే మొత్తం చాలా బాగుండిద్ది. ఈ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.